బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు నిరసిస్తూ బిజినాపల్లి మండలం బంద్ పిలుపునిచ్చింది. బంద్ లో అన్ని రకాల వ్యాపారస్తులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్న హిందూ సంఘాలు ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు బిజినాపల్లి మండలంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి సంత బజార్ కమాన్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు అన్ని రకాల వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని ర్యాలీ విజయవంతం చేశారు. హిందూ సంఘాల వక్తలు మాట్లాడుతూ ఈ ప్రపంచంలోని అన్ని దేశాలు హిందువులపై దాడులు చేయాలని నిర్ణయించుకుని హిందువులను హింసిస్తున్నారని, ఇక నుంచి అయినా యువత మేలుకుని హిందువులపై జరిగే దాడులకు తగిన శాస్త్రి చెప్పాలన్నారు. నమస్తే. ఈరోజు మనం నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం బిజినాపల్లి గ్రామ బంధుకు పిలుపునిచ్చారు. ఆ బిజినాపల్లి గ్రామ బంధు పిలిపించిన నేపథ్యంలో ఇక్కడ వక్తలు ఉన్నారు. ఈ రోజు బంధు ముఖ్య ఉద్దేశం ఏంది, యువతకు వీళ్ళు ఇచ్చే సందేశం ఏంటి, దాని గురించి మన శ్రీనివాస్ మాట్లాడారు. నమస్కారం. ఈరోజు బిజినాపల్లి బంధు పిలిపించారు కదా, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రపంచంలో ఉన్న బంగ్లాదేశ్లో మన హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాలకు, మానభంగాలకు నిరసనగా దేశం మొత్తం జరుగుతుంది. మన మండలంలో కూడా మండలం మొత్తం కూడా ఈ బంద్ జరగాలని పిలిపించింది. అది ప్రధానమైన కారణం. అలాగే ఎందుకయ్యా అంటే యువకులందరూ కూడా బంగ్లాదేశ్ని మనకు అనువిప్పు కలిగించాలి. అలాగే యువకులందరూ కూడా అప్రమత్తం కావాలి. తర్వాత పెద్దలందరూ కూడా ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, ఈ దేశం యొక్క శాంతి కోసం, ప్రపంచం యొక్క శాంతి కోసం మొదటి నుంచి పనిచేస్తున్నది మన దేశమే. మన దేశం ఎప్పుడు కూడా ఎవరిని మీద ఆక్రమణ చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎంతోమందికి రక్షణ ఇచ్చిన దేశం ఏదైనా అంటే భారతదేశమే. కాబట్టి మన దేశం వాళ్ళను అటు విదేశాల్లో ప్రధానంగా బంగ్లాదేశ్లో అలీ కిరాతకంగా జరిగింది. మన యువకులను, పిల్లలను, మహిళలను అని చూడకుండా జరిగిన దానికి చాలా బాధపడ్డాం. దానివల్లనే ఈ దేశం మొత్తం మీద నిరసన జరుగుతుంది. బిజినాపల్లి మండలం కూడా జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాన్ని ఇంకా ఏమన్నా అయితే దాన్ని చర్య తీసుకుంటే కూడా ప్రధానమంత్రి హెచ్చరించిండు, ట్వీట్ చేసిండు. దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ముందుకు వెళ్ళిపోతున్నది, మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ వాళ్ళే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం అప్పుడు ఏం చెప్పింది, రిజర్వేషన్లు రద్దు చేసింది. ఇందులో ప్రభుత్వానికి బంగ్లాదేశ్ యొక్క వ్యవస్థకు హిందువులకు ఏం సంబంధం ఉంది? షేక్ హసీనా అన్నటువంటి ప్రధాని ఆ యొక్క దేశం నుంచి పారిపోయి వచ్చి ఈరోజు భారతదేశంలో తలదాల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరం ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ముష్కర మూకలు, అక్కడ ఉన్నటువంటి ముష్కరులు, తుర్కలు ప్రధానటువంటి ఎజెండాగా సైన్యం పేరు మీద హిందువులపై దాడులు జరుగుతున్నది. రిజర్వేషన్ అనేది మీ యొక్క దేశం యొక్క అంతర్గతమైనటువంటి విషయం. దేశం యొక్క అంతర్గత విషయంలో మీరు ఏమన్నా చేసుకోవచ్చు, కానీ హిందువులు చేసినటువంటి పాపం ఏముంది? అక్కడ హిందువులని, మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులని అత్యంత హేమమైనటువంటి మానభంగాలతోటి, హత్యలతోటి, సునాతులు లేవని చెప్పేసి చంపి సునాతులు ఉన్నాయా లేదని కూడా చెక్ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులనే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా వాళ్ళని సంఘీభావం వ్యక్తం చేస్తూ, తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున బిజినాపల్లి మండల కేంద్రంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి హత్యాకాండకు, దమనకాండకు నిరసన వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్క హిందువు చైతన్యమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు ప్రతి ఒక్క వ్యాపారి దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేసుకొని పాఠశాల యొక్క విద్యార్థులు, యాజమాన్యాలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు నిరసన ర్యాలీ చేసుకొని ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మనం నిరసన కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం హిందువులపై జరుగుతున్నటువంటి దమనకాండను వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ, ఖండిస్తూ వారి యొక్క ఆగడాలను, అరాచక శక్తులను, కబర్దారాన్ని హెచ్చరిస్తూ ఈరోజు హిందూ సమాజం మొత్తం ఏకమైనటువంటి సమయం ఇది. ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా హిందువుపై ఏదో రూపంలో దాడి జరుగుతుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, మత మార్పిడుల కారణంగానో, కుల వ్యవస్థ కారణంగానో ఏదో విధంగా హిందూ సమాజాన్ని నాశనం చేసేటువంటి కుట్రపూరితమైనటువంటి ఈ యొక్క దాడులు జరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్ దమనకాండనే దీనికి నిదర్శనం. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి నిరసనలు ఎందుకు ప్రారంభమయ్యాయి, ఎక్కడ దాకా వచ్చాయి, ఇప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ హిందువులు చేసిన పాపం ఏందనేది ప్రతి ఒక్క యువకుడు ఈరోజు హిందువు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అక్కడ జరిగినటువంటి పోరాటం, రిజర్వేషన్ల కోసం జరిగినటువంటి పోరాటం, రిజర్వేషన్లను ఇచ్చింది ఆ యొక్క దేశం యొక్క సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు యొక్క ఎందుకు ఇచ్చిందంటే ఆ దేశంలో స్వాతంత్రం కోసం పోరాటం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా ఈరోజు బిజినపల్లిలో పెద్ద ఎత్తున ర్యాలీ జరపడం హిందూ బంధువులందరికీ వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే చెప్తున్నా, నేను ఈరోజు భారతదేశంలో ఉండే హిందువులందరికీ కూడా నేను ఒక గమనిక చేస్తున్నా. మీరు భారతదేశంలో ఉండే రాజకీయ నాయకుల చరిత్రను మీరు మీ పిల్లలకు చదివిపిస్తున్నారు తప్ప ఈరోజు అదే భగవద్గీత కానీ రామాయణం కానీ మహాభారతం కానీ చదివిపియండి, ఒక రాముడు తయారవుతాడు. మీరు రాజకీయ నాయకుల చరిత్రను చదివితే రావణాసురులు తయారు కావాలంటే మీరు రాజకీయ నాయకుల చరిత్రను చదవండి, లేకపోతే మీరు ఇచ్చనే అంతమైపోతారు. ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి భారతదేశానికి రాకూడదు అని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఖండిస్తూ నేను ప్రతి హిందువు కూడా నేను ఇదే చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, భారతదేశంలో బతకాలంటే ప్రతి ఒక్కరూ వందే మాత్రం అనాల్సిందే, లేకపోతే మాత్రం ఈ దేశం విడిచి వెళ్ళిపోండి. మీరు కూడా పాకిస్తాన్లో ఉంటారా, బంగ్లాదేశ్లో ఉంటారా, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారా, కానీ ఈ దేశంలో చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఆ బంగ్లాదేశ్లో జరుగుతున్న కుట్రలకు కుతంత్రాలకు ఈరోజు భారతదేశంలో ఉన్న ఒక్క పార్టీ నాయకుడు కూడా ముందుకు రాకుండా సపోర్ట్ చేయకుండా ఇంట్లో కూర్చొని మీరు టీవీలకు అంకితమైనరు కానీ తప్ప ఏది భారతదేశంలో ఉన్న హిందువులు ఏమవుతున్నారు, ఏం జగతి అనేది ఒక్కరు కూడా ప్రశ్నించలేరు. మీరు ఒక్కరు రోడ్డు మీదకి రాలేదు. ఈరోజు ఇంత పెద్ద బహిరంగ ఇంత పెద్ద ర్యాలీ జరిగితే మీకు ఓట్లు అవసరం కానీ హిందువుల మనోభావాలు అవసరం లేదా మీకు అని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా ఈ హిందూ సమాజం కొరకు పనిచేసే వాళ్ళకే ఓట్లేసి మీరు గెలిపించాలని, ఈ దేశం కొరకు, ధర్మం కొరకు, ఈ సమాజం కొరకు, ఈ గ్రామం కొరకు పాటుపడే వ్యక్తులకు మాత్రమే ఓటేసి మీరు గెలిపించుకోవాలని నేను ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు కె శ్రీకాంత్ బిజినపల్లి. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందూ దహనకాండ అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క హిందువు రాజకీయాలకు అతీతంగా దానిని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క హిందువు తలుచుకుంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ముస్లింలను హత్య చేయడం అనేది పెద్ద పని కాదు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రమించినటువంటి దేశం మన హిందూ దేశం. అంటే మనం ఇతరుల పట్ల వాళ్ళు ముస్లింలైనా, ఆ దేశ ప్రధాని ముస్లిం అయినా మనం ఒక శాంతియుత వాతావరణం కోరుకోవాలని మన దేశం కోరుకుంటుంది. కానీ మన హిందువులను అక్కడ దారుణంగా చంపి వాళ్ళ మానవాణాలను దొంగిలించుకుంటూ అక్కడ ఉన్నటువంటి ముస్లింలు చాలా ఘోరమైనటువంటి స్థితిని కలిగిస్తున్నారు. కాబట్టి మేము కూడా మా ప్రధానమంత్రి గారు ఒకటే హెచ్చరించింది, ఏంది అక్కడ ఉన్నటువంటి హిందువులకు రక్షణ కలిగించాలని. ప్రధానమంత్రి ఒక్కసారి మన హిందువులను కాపాడుకోవాలని ఒక్కసారి చెప్పితే భారతదేశంలో ఉన్న హిందువులు తలుచుకుంటే బంగ్లాదేశ్ మాడి మసైపోతుంది. ఇది తథ్యం. కావున మేము ఒకటి చెప్తున్నాం, భారతదేశం అనేటువంటిది హిందూ దేశం. హిందువుల యొక్క ఓపిక, శ్రీరాముడు ఎంత ఓపికతో ఉన్నారో హిందువులు కూడా అంత ఓపిక ఉన్నారు. శ్రీరాముడు ఎదురు తిరిగితే రావణాసురుడు ఏ విధంగా నాశనమైందో అదేవిధంగా హిందువులు తలుచుకుంటే బంగ్లాదేశ్ కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఇది నా యొక్క తీవ్రమైనటువంటి హెచ్చరిక. కాబట్టి ఇప్పటికైనా హిందువులు మేల్కొని మనం ఐక్యతగా ఉండి మన దేశాన్ని, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను కాపాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు బిజినపల్లి గ్రామంలో బెంగాల్లో జరుగుతున్న హిందువులపై కుట్రలను, హింసలను వ్యతిరేకిస్తూ ఈరోజు బిజినపల్లి గ్రామంలో ర్యాలీ తర్వాత నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే హిందువులు మొదటి నుంచి కూడా ఐక్యతాభావంతో శాంతియుత వాతావరణంలో జీవించాలనే ఉద్దేశంతో ఉంటారు. అలాంటి వారు ఈరోజు షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కూడా ఆశ్రయం కల్పించడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఆశ్రయం కోరినప్పుడు బ్రిటన్ కూడా దాన్ని నిరాకరించడం జరిగింది. మన దేశం ఎందుకంటే మొదటి నుంచి కూడా బంగ్లాదేశ్తో సఖ్యతగా మెలిగి మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఎగుమతి దిగుమతుల ద్వారా ఎన్నో రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందజేశారు. అలాంటి దేశంలో ఇప్పుడు మన హిందువులు మైనార్టీలుగా ఉన్న సందర్భంలో ఎన్నో అకృత్యాలకు పాల్పడుతూ ముస్లిం ముస్కర మూకలు, మానభంగాలు, ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న సందర్భంలో వీటన్నింటినీ ఖండిస్తూ ఈరోజు మన గ్రామంలో ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేసిన అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ముస్లింలు ఒక్క మనిషిని 10 మంది రేప్ చేశారు. ఒక హిందువులు 10 మంది రేప్ చేసిన కాక బంగ్లాదేశ్లో ఘోరంగా మన హిందువుల పైన ముస్లింలు అరాచకంగా
మన రేప్ చేసి రజాకళ్ళ కన్నా ఎక్కువ సృష్టించి ఎవరు చెప్పుకున్నప్పటికీ న్యాయం లేదు, పోలీసు స్టేషన్లు ఇచ్చినప్పటికీ న్యాయం లేదు. ఈవెన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కన్నా ఉన్నటువంటి పంజాబ్ కాశ్మీరు ఈవెన్ మన్మోహన్ సింగ్ ముందు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ముందు ఉన్నటువంటి వాస్తవాలు ఒక కంటిన్యూషన్లో ఇలా రేపులో ప్రధానమైనటువంటి బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఉన్నటువంటి పంజాబ్ కాశ్మీరు మన్మోహన్ సింగ్ గారు ప్రధాన పాత్ర ఉన్నాడు అందులో. లేకుంటే నెక్స్ట్లో వేరే పదాలు బ్రిటిష్ వాడు ఉన్నాడు, పాకిస్తాన్ ఉన్నాడు, ముస్లిం వాడు ప్రధాన పాత్రధారులు ఉన్నారు. అందులో ఆ పాత్రధారులను వేరు వేసి 24 అవర్స్లో అరెస్ట్ చేసి న్యాయం చేయకపోతే సెంటర్లో అయోధ్యలో బాబరీ మసీద్ రామజన్మ సృష్టించి హిందువులను విడదీసి ముస్లింలను బాగా హిందువులను ముస్లింలు క్రిస్టియన్గా చేర్చి అసలు హిందువు నామం లేకుండా వేసి అప్పుడు హిందువులు అనేది నామం లేదు. ఇలా వచ్చినంత మన హిందువులు కానీ ఒక్క హిందూ క్యాక్ట్ ఒట్టుగా లేదు మన అందరికీ యాక్షన్ చెప్పాలంటే. అటువంటి పరిస్థితి హిందువులను దిగదార్చి వీళ్ళు అడిగిన ఊచపోతా పోసి అయ్యా మీది లేదు, మీకు సెంట్రల్ మీటింగ్ దింపి మీకు న్యాయం చేస్తాం, మాకు అన్యాయం మాకు జరిగిందని మన కాగితాలని చెప్పి ఎన్నో ప్రాంతాలు చెప్పి యథేచ్ఛగా కొనసాగుతుంది రేపులు మడ్డలు. మనం చూసి గొడవలేంటి మన జాతి మన అహంకారానికి ఏం చేయలేక ఇటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది.